NTR is ferocious at his best. Very good performance, spellbound performance. Very nice. Heroine is mostly chala important role and heroine ki oka importance ivadam very nice. NTR is very best. Music is foot tapping and last number is very foot tapping number. They're all situational basic songs. చాలా బాగుంది. స్టోరీ ఇదేమన్నా మనకి చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు మూవీ అండ్ మోరల్ కూడా చాలా బాగుంది. లైక్ హిస్ ఎంకరేజింగ్ ఉమెన్ అది ఒకటి పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మన జనరేషన్తో ఇది ఇక్కడ ఎండ్ అయిపోవాలి, నెక్స్ట్ జనరేషన్ని దీంట్లోకి తీసుకురాకూడదు, నెక్స్ట్ జనరేషన్ పీస్గా ఉండాలి, దే షుడ్ బి హ్యాపీ ఫర్ ఎవర్ అనే దానికి ఈ మూవీ రిలేటెడ్ అనమాట. అంటే లైక్ ఇది ఫ్రాక్షన్ వద్దు, నెక్స్ట్ జనరేషన్ పీస్గా ఉండాలి, ఇది ఇక్కడితో ఆపేద్దాం, మన జనరేషన్స్తో ఇక్కడితో ఎండ్ అయిపోవాలి అని ఆలోచన, ఆ థాట్ అనేది బాగా నచ్చింది. సో అకార్డింగ్ టు దట్ అంటే లైక్ అక్కడితో ఆపేసి నెక్స్ట్ జనరేషన్ పీస్గా ఉండాలన్న ఆలోచనతో ఫ్రాక్షన్ వదిలేస్తారు. సో దట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. లైక్ అది చాలా బాగా నచ్చింది నాకు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బాగుందండి. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎన్టీఆర్ యాక్షన్ అయితే మొత్తం బాగుందండి. ఫైటింగ్ అదంతా చాలా బాగా చూపించారు. డైలాగ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటిలాగా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుందండి. రేటింగ్ ఒక 3.5. నందమూరి తారక రామారావు గారు మా హృదయాల్లో ఆయన ఎప్పుడు నిల్చుంటాడు. వారి మనవడు మాకెంతో ప్రేమ. అబ్బాయి అంటే చాలా బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. రామారావు గారికి నందమూరి తారక రామారావు గారి మనవడు అనిపించాడండి బ్రహ్మాండంగా. ఫస్ట్ హాఫ్లో అయితే ఫైటింగ్ వచ్చింది, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ తోటి ఫీల్ అయిపోయింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డాన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అంకుల్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి సార్. అసలు ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. ఇంతమంది స్మైల్ చూస్తే, ఇంతమంది మూవీ చూసినాక స్మైల్ చూస్తే తెలుస్తలేదు సార్ ఎంత బ్లాక్ బస్టరో. సూపర్ ఉంది సార్ మూవీ అయితే, చూడొచ్చు. నేను మళ్ళీ వచ్చి చూస్తాను సార్, మళ్ళీ చూస్తాను. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఎన్టీఆర్ కత్తి తిప్పడం కానీ, ఇంకొకటి ఎక్కడ బోరింగ్ లేదు సార్. ఆ నరేష్ యాక్టింగ్ అయినా సరే బాగుంది. మొత్తం సూపర్. దసరాకి అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్ అయితే. జై ఎన్టీఆర్. కామెడీ ఎక్కువ లేదండి, నార్మల్ ఉంది. హీరోయిన్ పాత్ర గిట్ట బాగుంది. జస్టిఫై అందరూ వాళ్ళ పాత్రలు జస్టిఫై చేశారు సార్. మూవీ బాగుంది. బట్ ఎండింగ్ ఏది కొద్దిగా ఇప్పుడున్న జనరేషన్లో అందరూ మార్పు అనేది రావాలి. లాస్ట్ది ఒకటే నాకు డిసప్పాయింట్ చేశారు. ఏంటంటే ఎండింగ్ అతన్ని విలన్ చంపడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అందరినీ రియలైజ్ మీన్స్ లాస్ట్ పర్సన్ వరకు రీచ్ కావాలి మెసేజ్. బట్ లాస్ట్ పర్సన్ చేంజ్ చేయలేక చంపేశాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అతను కూడా ఏదో విధంగా దాన్ని లాస్ట్లో విలన్ కూడా రిలీజ్ కావాలి థీమ్లో. మొత్తానికి ఓవరాల్గా యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగున్నది. అంత కొత్త వాళ్ళు ఉన్నారు, చాలా బాగున్నది సినిమా. ఎండింగ్ మాత్రం ఇప్పుడు ఉన్న జనరేషన్కు ఇది నీడ్ అండి, కొద్దిగా ఆలోచించాల్సిందే. ఇక్కడ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. స్టోరీ పరంగా కానీ యాక్టింగ్ వచ్చేసి బాగానే తీసిండు. కానీ అయ్యా సినిమా ఎక్స్ట్రాడినరీ 100 days. కానీ ఎక్కడో ల్యాగ్ ఉంది. బాగుంది అంటే మరీ బాగుండడం కదా, యావరేజ్. కానీ ఓకే, చూడొచ్చు ఒకసారి. సినిమా బాగాలేదంటే ఫసక్ చాలా బాగుంది. బీజిఎం సూపర్ ఉంది. సాంగ్స్ యావరేజ్. డైలాగ్స్ కోసమే సినిమాకి వెళ్ళచ్చు, అంత బాగున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, మీకు అందరికి తెలిసిందే. చాలా బాగున్నాయి. మూవీ అయితే పక్కా చూడండి అందరూ, చాలా బాగుంది. చాలా మంచిది అన్న సినిమా. డైలాగులు త్రివిక్రమ్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. 5/5 రేటింగ్. ఎన్టీఆర్ మస్తు చేసిన అన్న ఈ మూవీలో. హీరోయిన్ కూడా మంచిగా ఉంది. డెఫినెట్గా అండి సినిమా చాలా బాగుంది. సో మా అందరికీ ఎన్టీఆర్ అభిమానులుగా మా అందరికీ కావాల్సిన సినిమాకి వచ్చింది. ఎన్టీఆర్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగుందండి. అదిగో వింటున్నారుగా వెనకాల జై ఎన్టీఆర్ అంతే. చాలా బాగుంది సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ వాళ్ళ డాడీ ఉన్న ఫీలింగ్, ఎమోషన్స్ అన్నీ దీంట్లో కనపడినాయి బాగా. మాస్ మూవీ, మాస్ వాళ్ళ బాగా నచ్చుద్ది. అందరికి ఎంటర్టైన్ చేశారు బాగా. చాలా బాగుంది మూవీ. సినిమా చాలా బాగుందండి. దసరాకి నందమూరి అమ్మాయిలకి ఎన్టీఆర్ మరొక గిఫ్ట్ ఇచ్చారు. సంక్రాంతికి బాలయ్యబాబు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఎన్టీ రామారావు పెద్ద అన్న నందమూరి తారక రామారావు హిందూపూర్లో ఎలా అయితే స్టార్ట్ చేశాడో అదే రాయలసీమ పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ స్లాంగ్లో ఏది చేయాలన్నా, ఒక రాయలసీమ స్లాంగ్ చేయాలన్నా, పౌరాణికించాలన్నా ఏదైనా నందమూరి వంశానికే సాధ్యం అని మరొకసారి మా నందమూరి బుడ్డరామారావు నిరూపించాడు. ఈ దసరాకి మా నందమూరి అమ్మాయికి పండగ చేసుకొచ్చాడు. అలాగే రేపు రాబోయే సంక్రాంతి పండుగకి మా బాలయ్య బాబు మరో క్రియేట్ చేయబోతున్నారు. ఒకటైతే ఇప్పటి నుంచి దసరా విజయదశమి ఎన్టీఆర్ అయితే
మన సంక్రాంతికి బాలయ్య బాబు రాసి పెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగుందండి. ఎన్టీఆర్ చాలా బాగా నటించాడు, డైలాగ్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఆ రాయలసీమ స్లాంగ్ చాలా అనిపించాడు బాలయ్య ఎన్టీఆర్.